దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి అనంతరం ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీసుకు చేరుకుని ఎంఆర్ఓకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే డీజిల్ పెట్రోల్ పై సుమారు 6 నుండి 7 రూపాయలు రేటు ఎక్కువగా ఉందని, ఈ రేటు కూటమి ట్యాక్స్ అని మేము అనుకోవాలా అని ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ అమ్మాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మోసానికి పేటెంట్ లాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారిని, ఆయన తీసుకున్న దుర్మార్గమైన చర్యల్ని ఎండగట్టడం కోసం గౌరవనీయ మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించాం. పెంచిన పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించాలని, ఇతర రాష్ట్రాలతో సమానమైన ధరలకి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు పెట్టిన ఈ పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అబద్ధాలతోనే కాలం గడుపుతూ ఉన్నాడు. మొన్న ఎన్నికల ముందు ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు వీధి తిరిగారు. ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారని, దాన్ని జే ట్యాక్స్ అని ప్రచారం చేశారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడు దేశంలోనే అత్యధికమైన ధరలు పెట్రోల్ డీజిల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా, మరి దీన్ని ఏ ట్యాక్స్ అనాలి? నారా ట్యాక్స్ అనాలా, కూటమి ట్యాక్స్ అనాలా, లోకేష్ ట్యాక్స్ అనాలా, చేతగాని ప్రభుత్వం వేస్తున్న ట్యాక్స్ అనాలా? మేము అడుగుతున్నాం డైరెక్ట్గా. ఎందుకంటే పక్కనున్న తెలంగాణకి, ఒరిస్సాకి, తమిళనాడు కన్నా మన దగ్గర 6-7 రూపాయలు ఎక్స్ట్రా. మీ పార్టీలో మీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ కన్నా మన దగ్గర పెట్రోలు లీటర్కి 15 రూపాయలు ఎక్స్ట్రా. మరి మీకెందుకు సిగ్గు అనిపించట్లేదు? అన్నిట్లోని మోడీ కన్నా నేను సీనియర్ అన్నప్పుడు గుజరాత్తో సమానంగా ఇక్కడ పెట్రోల్ ధరలు పెట్టాలి కదా, ఎందుకు పెట్టట్లేదు? మన దగ్గర ఇవాళ 113 రూపాయలు దాటి 113 రూపాయల 62 పైసలు, అంటే సుమారుగా 114 రూపాయలు పెట్రోలు, ఇంచుమించుగా 101 రూపాయి 24 పైసలు డీజిల్. ఇది మళ్ళీ పెరుగుతుంది అంటారు. మేము చెప్తున్నాం, దీనివల్ల ఇటు ఆటో రంగం దగ్గర నుంచి, ఆటో సోదరుల దగ్గర నుంచి రవాణా రంగం దాకా దెబ్బతినే పరిస్థితి.